హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చైతన్య వ్లాగ్స్. ఈరోజు ఏంటంటే డీమార్ట్కి వచ్చినాం అనమాట. నేను వదిన చెల్లి ముగ్గురం వచ్చినాము. పిల్లలు ఊకే సాయంత్రం పూట స్నాక్స్ అడుగుతురని డీమార్ట్కి వచ్చినాం అనమాట ముగ్గురము. ఏమేమి తీసుకోవాలని ఆలోచించుకుంటా మాట్లాడుకుంటూ వస్తున్నాం అనమాట. మా అందాల బర్ని ఉంది, ఇగో మా వదిన బర్ని. ఇది మా అంజనగర్ గచ్చిబౌలి దగ్గర అంజనగర్ అనమాట. అంజనగర్లో డీమార్ట్. బిస్కెట్స్ చూస్తున్నాం, ఆఫర్స్ ఉంటాయి కదా. తినండి పిల్లలకి ఇచ్చేస్తామని చెప్పి మాట్లాడుతుంది. పిల్లల కోసం అని తీసుకుంటున్నాం అనమాట. బ్రెడ్ ఉంటుంది కదా, బ్రెడ్ 10కి 2 అనమాట. ఆఫర్ ప్రైజ్ ఉంటుంది. చాకోస్ వాళ్ళ పిల్లలు తింటారు పాలల, పొద్దున్నే స్కూల్ పోయేటప్పుడు తింటారు అనమాట. అదే అలవాటు ఆ పిల్లలకి, చాకోస్ పాలు హాలిడేస్. గులాబ్ జామున్ ప్యాకెట్ తీసుకుందామా అంటే అంత చిన్నది సరిపోతుంది అని మా చెల్లెలు అంటుంది అనమాట. నన్ను మన ఫ్యామిలీ పెద్దది కదా అంటుంది. ఆ ఫ్రూట్స్ మజా అది తీసుకుందాం అనుకున్నాం కానీ తీసుకోలే. బిస్కెట్స్ తీసుకుంటున్నాం మా అన్నకి ఆ బిస్కెట్స్ ఇష్టం అనమాట, తీసుకుంటున్నాం. పిల్లలకి రేపు ఒక దగ్గరికి పోయేది ఉంది, అందుకు స్నాక్స్ లాగా తింటారు కదా అని తీసుకుని ఉంటే మా డబ్బా. ఫ్రూట్ జ్యూస్ చూస్తుంది ఓ దిన. నేనేమో డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకుందామా అని అడుగుతున్నా. మా సిస్టర్ తీసుకుంటావా అంటే వద్దు నేను తింటలేను అని. నా పిల్లలకన్నా ఒకటి తీసుకుంటా అని తీసుకుని ఒక ఆయన వీడియో తీస్తుంటే వీడియో తీయొద్దని చెప్తుండు. వీడియో ఫొటోస్ నో అలౌడ్ అని చెప్తుండు. చింతపండు అవి చాక్లెట్స్ అనమాట. డ్రెస్సెస్ చూస్తున్నా, నేనే చూస్తున్నా అనమాట. ఒక డ్రెస్ తీసుకుందామని అక్కడికి వెళ్ళినారు కానీ మళ్ళీ తిరిగి కూడా రావట్లేదు వాళ్ళకి. అట్లున్నాయి డ్రెస్లు, బాగున్నాయి కానీ సైజ్ లేదు, నా సైజ్ లేదు. మనది మామూలు సైజ్ కాదు కదా, XXL కదా. అట్లున్నాయి కానీ నాకు అట్లా నచ్చుతలే. కాటన్గా కావాలని, ఎండాకాలం కదా కాటన్వే మంచిగా ఉంటాయి అని వదిన సెలెక్ట్ చేస్తుంది కానీ వద్దని చెప్పిన. కాటన్ అని ఎప్పుడు చెప్పింది అంటే లాస్ట్ మినిట్లో చెప్పింది. అప్పటి వరకు చూసిందంతా వేస్ట్ చేసిరా. ఇక కాటన్వి చూసిన, నా సైజ్ లేవన్నమాట అవి. అది నచ్చింది నాకు, ఆ బ్లూ కలర్ నచ్చింది, రెడ్ బ్లూ నచ్చింది. మా చెల్లెలు ఇది తీసుకుంటావా అని అడుగుతుంది కానీ వద్దు, బ్లాక్ ఉంది ఆల్రెడీ. ఆయన పాలిస్టర్ బట్టు ఉంది అది, అందుకే వద్దన్నా. తీసుకోవాలనిపిస్తలేదు. ఇక ఇక్కడ పిల్లలకి చూస్తున్నారు బట్ తీసుకోరు, జస్ట్ చూస్తున్నారు అంతే. తీసుకుందామని చూసినాం కానీ రేట్ ఎక్కువ ఉంది. ఒక రేట్లు ఇద్దరికి కొందాం అనుకున్నాం కానీ ఒకటే రేటే అయిపోతుంది ఒక్క అమ్మాయికే. అందుకే తీసుకోలేదు, స్టాప్ చేసినాం ఆడికే. మా చెల్లెలు కొడుతుంది వద్దు, నేను ఊకే ఎల్లు అంటే వెళ్తలేవు అని చూస్తున్నావు అని నన్ను కూడా కొడుతుంది. చూస్తుంది, దాని ఇష్టం. మా అన్నకి పాయింట్లు షార్ట్లు తీసుకుంటుంది మా అక్క. అన్న వాళ్ళు షార్ట్లే ఎక్కువ వేసుకుంటారు కదా అని షార్ట్లు తీసుకుంటున్నాను అనమాట. నేను వద్దు అని చెల్లెలు వదిన అంటుండ్రు కానీ ఆయన కూడా తీసుకున్నా అట్లనే. బిల్లింగ్ కౌంటర్ అన్నమాట. లాస్ట్ వచ్చేసింది. అన్ని పిల్లలయే ఉన్నాయి. పిల్లలకు చాక్లెట్స్, జెల్ చాక్లెట్లు, బిస్కెట్ ప్యాకెట్స్, జామకాయ ఫ్లేవరు అన్నీ ఉన్నాయి. అన్ని జెల్ చాక్లెట్స్ ఉన్నాయి.
ఏదో అనుకున్నాం కానీ ఆడిపోయినాక ఇంకేదో అయింది. మొత్తం తిరిగినాక దాహం వేసి వాటర్ తాగుతున్నాం అన్నమాట. మాల్కి పోతే 20 రూపాయల డబ్బా 70 రూపాయలు చెప్పారు. వేరే దగ్గరికి పోయినాం. ఇది ఇంకొక బిల్ అన్నమాట. ఇది ఇంకో బిల్. ఇంకా ఎస్కలేటర్ ఎక్కామన్నమాట. నాకు భయం అవుతుంది, అయినా కూడా కొంచెం ధైర్యం చేసి పోయినాం. బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పి షాపింగ్ అయిపోయింది. స్నాక్స్ తీసేసుకున్నాం. మా వదిన ఆటో బుక్ చేసింది. సో వెళ్తున్నాం అన్నమాట ఇంకా ఇంటికి. బాయ్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.